ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ కర్రీకి టమాటాలు ఎక్కువ వేసుకోకూడదు, ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకున్నా గుజ్జు బాగుంటుంది. మీకు అమ్మ కూర కారం వేసి చేస్తున్నా. అమ్మ పసుపు ఉంది, అమ్మ చపాతీ పౌడర్, అమ్మ ఇడ్లీ పౌడరు, అమ్మ మీకు చిరుధాన్యాల పౌడరు, రాగిపిండి, రాగిపిండి, ఉప్మా రవ్వ, ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మటన్ మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఆన్ ది స్పాట్లో మా వర్కర్స్ అన్నం పెడదామని డిసైడ్ అయిపోయి మా తోటలో కొబ్బరికాయలు తీస్తున్నారు ఈరోజు. దానిపై మీద వచ్చాను. ఇంక ఇవన్నీ చేసుకొని తినేసి 4-5 అయిద్దో అప్పుడు వెళ్ళాలి కదా. ఇక్కడైతే హోటల్స్ ఏమీ లేవు అక్కపక్క. అందుకని ఇంట్లో నుంచి అన్ని పాలు, టీ పొడి అన్నీ తెచ్చుకొని ఇక్కడే కూర్చొని ఇక్కడే తినేసి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తాం. నా ఎంజాయ్మెంట్ ఏ ఉండదు, నేను పెద్ద తినేది ఉండదు ఇక్కడ. నా పక్కన వాళ్ళకి నేను వండి పెట్టి వాళ్ళు బాగుందంటారు, వాళ్ళు తింటే నాకు ఉంటుంది. నా డ్రీమ్స్ ఏం పెద్దగా లేవు. ఓకే, మా తోటలో వంట చేయడమే నా డ్రీము. ఇది నెరవేరలేదనుకో నా ఆత్మ అసలు శాంతి ఇచ్చేదే కాదేమో బహుశా. ఆత్మ శాంతించాలంటే మన కోరికలు నెరవేరాలి. కోరికలు నెరవేరడం కోసం చాలా కష్టపడాలి. చాలా కష్టపడితేనే ఏదైనా మన కోరికలు నెరవేరుతాయి. అవునమ్మా, కోరికలు నెరవేరాలంటే కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. అలా వచ్చింది మన దగ్గర ఎప్పటికీ ఉండదు. అర్థమైందా? చాలా కష్టపడి చాలా ఇచ్చేస్తా ఉన్నా ఫస్ట్ నుంచి ఒక టార్గెట్ పెట్టుకొని ఉంటే ఏ పనైనా మన గోల్ని మనం రీచ్ అవుతాం. ఆ గోల్ని రీచ్ అవ్వడం ఒత్తినే అలా అయిపోదు. ఓకేనా? మన అనుభవం, మనకున్న కష్టాలు, మనం పడిన అవసాట్లు, మనం ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఇవన్నిటి మీద వచ్చే ఆలోచనతో పని చేస్తే అది ఎప్పుడు సక్సెస్. ఓకే, కారాలు ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. నేను దగ్గరుండి మనసు పెట్టి నేను చేయించిన కారాలు ఇవన్నీ కూడా. కారాలు, మసాలా దినుసులు, నా అనుభవం చిన్నప్పటి నుంచి నేను తిని నా ఎక్స్పీరియన్స్తో నేను చేస్తున్నా ఇవన్నీ కూడా అనేది మీ అందరి ఇంటా ఉంటాను. అమ్మ చేతి వంట మీ అందరి ఇంట. నేను చేసిన ఈ వంట అంతా కూడా మీరందరూ తిని సంతోషంగా ఉండాలని ఒక థాట్ తోటి ఆలోచించి చేసిన అమ్మ కూర కారం. నచ్చిన వాళ్ళు 23 ప్రోడక్ట్లు అండి. అన్నీ మీకు నచ్చిన వాళ్ళు చపాతీ పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. చక్కగా ఇవేమేం కావాలి అన్నీ ఆర్డర్ పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఆర్డర్ పెట్టుకుంటారో ఆర్డర్ పెట్టిన వెంటనే మీకు స్పీడ్ కొరియర్ అనేది పంపిస్తాము. హోమ్ మేడ్గా నా చేత్తో నేను చేసిన అమ్మ కూర కారాన్ని మీరు ఇంత ఆదరిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇలాంటి డ్రమ్ములు ఇప్పటి వరకు నేను ఇది ఒక్కొక్క డ్రమ్ము 50 కేజీలు అయిపోయిన వెంటనే మళ్ళీ తయారు చేస్తే మళ్ళీ అయిపోతున్నాయి.